అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే జనవరి 27, 2026. ఈరోజు మంగళవారం. 3 రోజుల తర్వాత మార్కెట్ యార్డ్కి. ముందు సరుకుల గురించి చూసుకుంటే 3 రోజుల మీద దగ్గరగా 75 నుంచి 80 వేల దాకా అయితే ఉండటం జరిగిందండి. రాత్రే సరుకులే 62, 63 వేల దాకా రావడం జరిగింది. ఎందుకంటే మొత్తం 3 రోజుల మీద వచ్చి 75, 80కి అయితే తగ్గదు. ఏసీలతో కలిపితే సరుకు మార్కెట్లో కితకితలాడుతుంది. సరే, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకు ఎప్పట్లాగానే ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ముందు డేటు, తర్వాత మార్కెట్ రేటు. మార్కెట్ డేట్ మారితే మార్కెట్ రేటు కూడా మారిపోయింది. ఇంకా ముందుగా మనం మార్కెట్ పొజిషన్ గురించి చాలా ఇంపార్టెంట్. తేజ సెగ్మెంట్ తప్పితే నాటు రకాలు, బ్యాడిగి రకాలు, సీడ్ రకాలు స్టడీ మార్కెట్ అయినా కానీ ఏ విధంగా జరిగిందనేది ముఖ్యం కాబట్టి తేజ సెగ్మెంట్ మాత్రం కొంచెం మూమెంట్ స్లో, ధరలు కూడా కొంచెం. ముందు కర్నూలు డీడీ చూసుకుంటే మార్కెట్లో సీడ్ రకాలు ఫస్ట్ కాంచి కూడా నేను చెప్తూనే ఉన్నానండి, ఫాస్ట్గా పరిగెత్తే వాటిలలో సీడ్ రకాలు. కర్నూలు డీడీ చూసుకుంటే 15-16 వేల కాడి నుంచి మొదలై మీడియం సైజు రకాలు డీలక్స్ అయితే 24,500 నుండి 25,000 అండి. 341 కూడా ఇంచుమించుగా 24,000 ఎక్కువ జరిగింది. 24,000 కాడి నుంచి పైన దేశవాళీ డబల్ పట్టి ఉంటే 24,500, 25,000 జరుగుతుంది. నెంబర్ 5 కూడా 23,500, 24,000 డీలక్స్ జరుగుతుందండి. ఇప్పుడు తేజ మార్కెట్ మనం కనుక చూసుకుంటే తేజ మార్కెట్ నేను చూసిన మార్కెట్ ఈరోజు 175 రూపాయలంటే 17,500 హైయెస్ట్. 1-2 చోట్ల 18,000 జరిగింది. కానీ అది ఎంతవరకు నికరం అనేది కాదు. కానీ జనరల్గా జరుగుతున్న మార్కెట్ 17,000 ఎక్కువగా జరిగిందండి. ఇంకా ఆర్మూరు విషయానికి వస్తే కూడా అటు 13,000 కాడి నుంచి మొదలై ఎక్కువగా 16,500 జరిగినాయి. ఇంకా షార్కు, రోమి 26 ఈ రెండు కూడా 16,000 ఆ రేంజ్లో జరిగినాయండి. ఈ 4 రకాలు ఒక తేజ సెగ్మెంట్. ఆర్మూరు, రోమి, షార్కు, తేజ ఈ కొంచెం స్లో టెండెన్సీ. మార్కెట్ ధరలో కూడా కొంచెం మూమెంట్ తగ్గింది. ఇది మిగతా రకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాడిగి రకాలు చూస్తే అటు 355 బ్యాడికి కానీ సిజంటా బ్యాడికి కానీ రెండు కూడా మార్కెట్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే అటు 15,000 కాడి నుంచి మొదలై 21,000 దాకా జరుగుతుందండి. 21,000 సిజంటా కానీ సిజంటా ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. 355 బ్యాడ్కి ఇప్పుడిప్పుడే వస్తుంది. క్వాలిటీ పరంగా, సేల్ పరంగా 21,000 జరుగుతుంది. తర్వాత ఇంకా 2043 కూడా ఆల్రెడీ 30,000 పైన దాటింది. అది క్వాలిటీ రాట్ల, క్వాలిటీలు ఉంటే క్వాలిటీ దగ్గర ధర జరుగుతుంది. అంటే క్వాలిటీ ఇంకా రాలా పూర్తి స్థాయిలో, కొద్దిగా వస్తున్నాయి కానీ క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి. తర్వాత మనకి బంగారం, బుల్లెట్ ఈ స్టడీ మార్కెట్ 20,000 దాకా జరుగుతుంది మార్కెట్లో. బంగారం కానీ బుల్లెట్ కానీ ఇంకా బంగారం క్వాలిటీ ఉంటే మంచి పైన 21,000 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయండి. కానీ జనరల్గా జరుగుతున్న మార్కెట్లో ఎందుకంటే మనం మొన్నటిదాకా 40-50 వేలు చూసాం. ఇవాళ కొంచెం 3 రోజుల నుంచి సరుకులు 70-80 వేలు ఉన్నా దాంట్లో 10-15 వేల దాకా ఏసీలు ఉంటాయి బయట నుంచి. కొద్దిగా సరుకులు, కొత్త సరుకులు క్వాలిటీల ప్రకారంగా ఈ ధరలు అయితే జరుగుతుంది. బంగారం, బుల్లెట్. బంగారం అయితే 21,000, బుల్లెట్ 20,000. క్వాలిటీ పరంగా చూసుకుంటే రెండు సమానంగా వెళ్తున్నాయి ప్రస్తుతానికి. తర్వాత మార్కెట్ 273 కుబేరా ఇది కూడా 21,000 దాకా జరుగుతుందండి మార్కెట్లో. 20,000 నుంచి 20,500, 21,000 దాకా 273 కుబేరా కూడా మార్కెట్లో జరుగుతుంది. మార్కెట్లో 20 నుంచి 21,000. తర్వాత మనకి ఈ క్లాసిక్ ఇవి కూడా 15 నుంచి 16 క్వాలిటీ. ఎందుకంటే 334 సెగ్మెంట్ కాబట్టి 17 ఆ రేంజ్లో ఉంది క్వాలిటీ. కాకపోతే క్లాసిక్ అనేది కొంచెం క్వాలిటీ పరంగా మార్కెట్లోకి రాలేదండి. తర్వాత మనకి ఇంకా 108 కూడా 23,000 డీలక్స్ క్వాలిటీ. సువర్ణ బ్యాడ్కి అంటాం. ఒక పక్క 108 1081 మనకి డీడీ సెగ్మెంట్. డీడీ ముదురు రంగు ఉంటుంది, 108 సువర్ణ బ్యాడ్కి లైట్ రంగు ఉంటుంది. ఒక పక్క బ్యాడీ సెగ్మెంట్, ఒక పక్క డీడీ సెగ్మెంట్ టైప్లో ఉంటుంది. కాకపోతే లైట్ రంగు వస్తుంది, గులాబీ కలర్ వస్తుంది. ఇది కూడా 23,000 అందులో. ఇంకొక విషయం అండి, డీడీ
341 నెంబర్ 5 ఇవన్నీ కూడా హైయెస్ట్ రేట్లు చూసాం. మరి కొంచెం చల్లదనాలు, అక్కడక్కడ పండ్లు తగులుతున్న కాయలు, మెత్తక రకాలు, నీళ్ళు ఎక్కువ కొట్టిన కాయలు ఇవన్నీ 18, 19, 20, 21 అంటే తేమ శాతాన్ని బట్టి కొంచెం పాల రేట్లు 19, 20,000, 21 ఆ విధంగా అయితే జరుగుతున్నాయండి. సీడ్ రకాలు సేల్స్ ఉంది, అట్లున్నా కొద్దిగా ఉంది, సేల్స్ ఉంది. తర్వాత మనకి క్లాసిక్ అయితే ఇంకా 34 విషయానికి వస్తే 334 క్వాలిటీ ఉంటే 21 ఎక్కువగా అండి. ఆ తర్వాత క్వాలిటీని బట్టి డబల్ పట్టి అంటే ఆ సైజు క్వాలిటీలు రావట్ల మార్కెట్లో 20,000 నుంచి 21 బాగా డీలక్స్, హెవీ డీలక్స్ అయితే ఎక్కువగా 20,000, 20,500 ఆ విధంగా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. తర్వాత మనకి వీటిలోనే తాలు విషయాన్ని చూసుకుంటే సీడు తాలు కూడా మార్కెట్లో సీడు తాలు కూడా మంచి డిమాండ్గా ఉందండి. డీడీ తాలు, 341 తాలు, నెంబర్ 5 తాలు, బంగారం తాలు, బుల్లెట్ తాలు, ఈ సీడ్ తాలు కూడా 110 అంటే 11,000 కానించి మొదలై డీడీ తాలు 341 తాలు అయితే 13,000, 13,500, 14,000 క్వాలిటీ రంగులు ఉంటాయి, బాగా రంగులు ఉంటే 14,000 దాకా జరుగుతున్నాయి. తర్వాత వీటిలో మనకి తేజ తాలు కూడా అటు 12,000 మంచి రంగులున్న తాలు అయితే 12,500 మంచి కలగలుపులు ఆ విధంగా అయితే జరుగుతుంది. టోటల్గా మార్కెట్ అయితే మనకి సీడ్ రకాలకైతే దాని డిమాండ్ తగ్గదని కూడా చెప్పాను కూడా మీకు. సీడు రకాలకి దాని డిమాండ్ తగ్గదు, నాణ్యతను బట్టి మార్కెట్ బాగానే ఉంటుందని చెప్పి 3 రోజుల సెలవులలో కూడా చెప్పడం జరిగింది. కొంచెం ఎందుకంటే ఇవాళ సరుకులలో ఒక విషయం గమనించాలండి. మెయిన్గా రైతు సోదరులు 60,000 వచ్చినా 70,000 వచ్చినా దాంట్లో 60,000, 70,000లో సగం 35,000, 35,000లో తేజాలు 6 ఎక్కువ ఉన్నాయి. మిగతా నాటు రకాలు కానీ, బ్యాడిగి రకాలు కానీ, సీడ్ రకాలు కానీ 35,000 ఉన్నాయి. అంటే మొత్తం తాళ్ళతో కలిపి అంటే అటు 6 తేజాలు ఎక్కువ ఉన్నాయి, దాంట్లో సగానికి మిగతా అన్నీ కూడా సగం. అందుకని వీటికి సీడ్ రకాలకి షార్టేజీ, వీటికి డిమాండ్ తగ్గదని చెప్పి ప్రతి వీడియోలో కూడా చెప్పడం కూడా అదే మార్కెట్లో ఉన్న విషయం చెప్తున్నా. మొన్న వీడియోలో కూడా సీడ్ రకాలకి మార్కెట్ తగ్గే అవకాశం లేదు, అది బుల్లెట్ ట్రైనే అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇవ్వండి ఏసీలు కూడా ఇంచుమించుగా ఏసీలు పెద్దగా అన్ని రకాలు పెడతలా. తేజ 6, ఈ 6 తేజ ఈ ఎట్లున్నాయో ఏసీలకి కొత్తోటికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి. ఇంచుమించుగా ఏ రేట్లు జరుగుతున్నాయి, ఒక 200-300 తేడాతో. ఎందుకంటే తేజాలో మెత్తగా రకం ఉంటే కొద్దిగా సేల్స్ తక్కువ ఉంటుంది, ఏసీ గరుకుదనం ఉంటుంది, బాగా కూలింగ్ ఉండి మంచి రంగు ఉంటే ఇంచుమించుగా ఏ ధరలు అయితే జరుగుతున్నాయి. టోటల్గా మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ కొన్ని రకాల వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. కొద్దిగా గమనించండి, సరుకులు పెరిగే కొద్దీ యార్డు మొత్తం కూడా మార్కెట్ గ్యాదర్ చేసే టైంలో ఒక 15 గంట 20 నిమిషాలు ఒక్కోసారి లేట్ అవుతుంటుంది. రైతు సోదరులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.